గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 401. ఈరోజు మన డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రీసెంట్ టైంలో యూరో జోన్లోని ఎనర్జీ క్రైసిస్ గురించి మనం వేరియస్ న్యూస్ ఛానల్స్లో విన్నాం కదా. ఈ ఎనర్జీ క్రైసిస్ రిలేటెడ్గా చాలా కంపెనీస్, మన ఇండియన్ కంపెనీస్ అయితే లాభం ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీస్ అయితే షార్ట్ టర్మ్లోని పెయిన్స్ ఉన్నాయి. ఈ నష్టపోయిన కంపెనీస్ గురించి కూడా మనం తెలుసుకున్నట్టయితే మనం కొంచెం వరకు జాగ్రత్త పడవచ్చు కదా. సో నేను ఒక మంచి రిపోర్ట్ని అయితే నేను మన డైలీ మనిషి అయిపోయిన తర్వాత చదివాను. ఆ రిపోర్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో యూరోజోన్ క్రైసిస్ గురించి అండ్ యూరోజోన్ క్రైసిస్ వల్ల లాభపడిన అండ్ నష్టపోయిన కంపెనీస్ గురించి డీటెయిల్గా మీకు షేర్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనిషి. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉండడంతో మన మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 0.44%, నిఫ్టీ 0.55%, బ్యాంక్ నిఫ్టీ 0.64% అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.51% అండ్ 0.65% కరెక్ట్ అయ్యాయి. అండ్ ఈ రోజు నైట్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఒక అవుట్కమ్ రానున్నది. మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం 75 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా ఎక్కువగా రేట్స్ ఇంక్రీజ్ చేసినా లేదా ఫెడ్ చైర్మన్ ఏమైనా కామెంటరీ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఆర్ గ్రోత్ రిలేటెడ్గా నెగిటివ్ కామెంటరీ చేసిన యూఎస్ మార్కెట్స్ అండ్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్ అప్డేట్స్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాం. కీప్ ఫాలోయింగ్ అవర్ టెలిగ్రామ్ అప్డేట్స్ సో దట్ మీకు మీటింగ్ అప్డేట్ రాగానే డీటెయిల్స్ అయితే షేర్ అవుతాయి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్ టైంలో వేరే అనలిస్టులు బిజినెస్ న్యూస్ ఛానల్స్కి వచ్చి యూరోప్ జోన్లో ఏదైతే ఎనర్జీ క్రైసిస్ నడుస్తుందో ఈ ఎనర్జీ క్రైసిస్ వల్ల మన ఇండియన్ కెమికల్ కంపెనీస్ అయితే లాభపడినాయని కామెంటరీ అయితే ఇస్తున్నారు కదా. నేను మన డైలీ మనీ షో అయిపోయిన తర్వాత నేను ఒక చాలా మంచి రిపోర్ట్ చదివాను. ఈ రిపోర్ట్లోని యూరోప్ ఎనర్జీ క్రైసిస్ గురించి మాట్లాడారు. అండ్ ఈ ఎనర్జీ క్రైసిస్తో పాటు ఈ ఎనర్జీ క్రైసిస్ వల్ల యాక్చువల్లీ నష్టపోనున్న షార్ట్ టర్మ్లోని పెయిన్స్ ఉన్న కంపెనీస్ గురించి కూడా మాట్లాడారు. దీని గురించి అనలిస్టులు ఎవరు టీవీలో మాట్లాడలేదు, బట్ డెఫినెట్లీ ఈ కంపెనీస్ రిలేటెడ్గా వాళ్ళు మేజర్ ఇంపోర్ట్ డిపెండెన్స్ యూరో జోన్ నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళైతే షార్ట్ టర్మ్లో పెయిన్ అయితే వాళ్ళ మీద ఉండబోతుంది. సో ఈ రిపోర్ట్లోని యూరో జోన్ రిలేటెడ్ క్రైసిస్ ఏదైతే ఉన్నదో ఆ క్రైసిస్ డీటెయిల్స్ అండ్ ఈ క్రైసిస్ వల్ల లాభ ఉన్న కంపెనీస్ అండ్ అలాగే పెయిన్ చూడబోతున్న కంపెనీస్ ఏవైతే వాటి గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఈ రిపోర్ట్ చదివినప్పుడు నాకు అనిపించింది ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆ డేటా పాయింట్ మొత్తం కొలేట్ చేసి మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఐమ్ షూర్ ఈ డేటా పాయింట్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ మనం యూరో జోన్లో ఈ ఎనర్జీ క్రైసిస్ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది అర్థం చేసుకున్నట్టయితే ఇష్యూ ఎంత పెద్దదన్నది మనకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక మ్యాప్ కనబడుతుంది కదా. ఈ మ్యాప్లోని బ్లాక్ కలర్ లైన్, ఆరెంజ్ కలర్ లైన్ ఉన్నాయి కదా. ఈ బ్లాక్ కలర్ లైన్ని నార్త్ స్ట్రీమ్ 1 అని పిలుస్తారు, ఆరెంజ్ కలర్ లైన్ని నార్త్ స్ట్రీమ్ 2 అని పిలుస్తారు. ఈ లైన్స్ ద్వారా రష్యా నుంచి జర్మనీ ద్వారా యూరో జోన్కి చీపెస్ట్ గ్యాస్ సప్లై అవుతుంది. ఈ చీపెస్ట్ గ్యాస్ ఏదైతే సప్లై ఉన్నదో ఈ సప్లై ఆధారంగానే యూరోప్లోని ఈ చీపెస్ట్ గ్యాస్ మీద డిపెండ్ అయ్యి యూరో జోన్ తన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నదో ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది ఇప్పటి వరకు. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరిగిందో ఈ వార్ టైంలో యూరోప్ ఏదైతే శాంక్షన్స్ విధించడం ఇవన్నీ జరిగాయో దీని తర్వాత ఏం జరిగిందంటే జూన్ 2022లో రష్యా ఏదైతే ఈ బాల్టిక్ సీ రూట్లోని చీపెస్ట్ గ్యాస్ని యూరో జోన్కి సప్లై చేస్తుందో ఈ రూట్ ద్వారా సప్లై చేసే గ్యాస్ని 40%కి రెడ్యూస్ చేసింది. ఈ 40%కి రెడ్యూస్ చేసేయడం వల్ల 60% షార్టేజ్ వస్తుంది కదా యూరో జోన్లోని. ఈ 60% గ్యాస్ షార్టేజ్ యూరో జోన్ సఫర్ అవుతున్నట్టయితే వీళ్ళ 40% నుంచి గ్యాస్ సప్లైని 20% కట్ చేశారు. రీసెంట్గా ఏం చెప్తున్నారంటే మెయింటెనెన్స్ వర్క్ అని చెప్పి 2 సెప్టెంబర్ నుంచి నార్త్ స్ట్రీమ్ ద్వారా ఏదైతే చీపెస్ట్ గ్యాస్ సప్లై అవుతుందో దాన్ని షట్ డౌన్ చేశారు. ఈ నార్త్ స్ట్రీమ్ రూట్లో ఏదైతే 55 BCM ఆఫ్ గ్యాస్ యూరో జోన్కి జర్మనీకి సప్లై అయ్యేదో అది కంప్లీట్లీ ఆగిపోయింది. దీంతోనే యాక్చువల్లీ యూరోప్ జోన్లోని ఎనర్జీ క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. దీంతో ఏం జరిగిందంటే యూరోప్లో మనం చూసినట్టయితే మీరు ఇక్కడ గ్రాఫ్లో చూడొచ్చు నెదర్లాండ్స్ TTM న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ ఆగస్ట్ 2021 నుంచి 3 times పెరిగాయి. అండ్ ఐస్ యూకే న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ ఆగస్ట్ 2021 నుంచి 2 times పెరిగాయి. ఈ యూరో జోన్లో గ్యాస్ ప్రైజెస్ ఎంతలా పెరిగాయి అంటే వీళ్ళ లాంగ్ టర్మ్ యావరేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు అండి. ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ తో కంపేర్ చేసినట్టయితే 10 times పెరిగిందంటే లెట్స్ సే మన లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే మనం ఒక గ్యాస్ సిలిండర్ ని ఎగ్జాంపుల్ కోసం 1000 రూపీస్ కొంటున్నాం అనుకోండి. యావరేజ్ గా 1000 రూపీస్ రేంజ్ లో చాలా సంవత్సరాల నుంచి కొంటున్నాం అనుకోండి. సడన్ గా ఆగస్ట్ 2021 నుంచి దాని ఒక ప్రైస్ 10,000 అయిపోయినట్టు అన్నమాట. అంటే చాలా అబ్నార్మల్ ఇంక్రీస్ కదా. ఈ అబ్నార్మల్ గ్యాస్ ప్రైస్ ఇంక్రీస్ తోని యూకే ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ అండ్ అలాగే జర్మనీ ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ కూడా అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. ఆగస్ట్ 2021 నుంచి గ్యాస్ ప్రైస్ లోని అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ లోని ఫాల్ కనబడుతున్నా కూడా వీళ్ళు లాంగ్ టర్మ్ యావరేజ్ కన్నా ఇప్పుడు కొన్న ప్రైస్ కూడా చాలా చాలా ఎక్కువ.
ఈ నార్త్ స్ట్రీమ్ 1 ద్వారా ఏదైతే చీపెస్ట్ గ్యాస్ సప్లై జరిగేదో అది ఆగిపోయింది కదా. ఈ ఆగిపోయిన సప్లై ఎక్కడికి వెళ్తుందో మనం చూసినట్టయితే ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత చైనా నుంచి రష్యాకి వెళ్లే గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ ద్వారా హైయర్ యూటిలైజేషన్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే చైనా రష్యా మధ్యలోని గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఉన్నదో ఈ పైప్ లైన్ తో పాటు న్యూయర్ పైప్ లైన్ కూడా రాబోతున్నది. ఈ న్యూయర్ పైప్ లైన్ 2024 నాటికి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేసింది అనుకోండి, ఈ రష్యా యూరోజోన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వల్ల చైనా లాభపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ చైనా బెనిఫిట్ పార్ట్ ని కొంచెం పక్కన పెడితే యూరోజోన్ లో ఎనర్జీ క్రైసిస్ వల్ల ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకున్నట్టయితే వరల్డ్ లో లార్జెస్ట్ కెమికల్ కంపెనీస్ లో కొన్ని యూరోజోన్ లో ఉన్నాయి. ఈ కెమికల్ కంపెనీస్ కి రష్యా నుంచి ఏదైతే చీపెస్ట్ గ్యాస్ వచ్చేదో ఈ చీపెస్ట్ గ్యాస్ అడ్వాంటేజ్ వల్ల వీళ్ళు కెపాసిటీస్ ని లార్జ్ స్కేల్ లో బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ బల్క్ కెమికల్ సెగ్మెంట్ లోని ఈ బల్క్ కెమికల్ సెగ్మెంట్ లో వీళ్ళకి ఏదైతే గ్రోత్ వచ్చిందో దీంతో స్పెషాలిటీ కెమికల్ వాల్యూ చైన్ లో కూడా వీళ్ళు స్కేల్ అప్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఈ ఎనర్జీ క్రైసిస్ హాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ కెమికల్ కంపెనీస్. దీనివల్ల EU27 కెమికల్ అవుట్పుట్ ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కన్సిస్టెంట్ గా మీరు చూడొచ్చు డ్రాప్ కనబడుతుంది. అండ్ అలాగే జర్మనీ కెమికల్ అవుట్పుట్ ఇండెక్స్ లో కూడా మనకి కన్సిస్టెంట్ గా డ్రాప్ కనబడుతుంది. అండ్ ఈ EU27 అండ్ జర్మనీ కెమికల్ అవుట్పుట్ ఇండెక్స్ లో ఏదైతే మనకి డ్రాప్ కనబడుతుంది ఈ డ్రాప్ ని బట్టి మనం క్లియర్లీ అర్థం చేసుకోవచ్చు కెమికల్ ప్రొడక్షన్ అయితే కన్సిస్టెంట్ గా తగ్గుతున్నట్టుగా. ఈ యూరోజోన్ లో కెమికల్ ప్రొడక్షన్ తగ్గుతున్నట్టయితే ఇంపోర్ట్స్ విషయంకి వచ్చేసరికి కన్సిస్టెంట్ గా అయితే పెరుగుతున్నాయి అండ్ ఎక్స్పోర్ట్స్ లో కన్సిస్టెంట్ గా డ్రాప్ కనబడుతుంది. నేను మీకు బిగినింగ్ లో చెప్పాను కదా, చాలా మంది అనలిస్టులు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో కెమికల్స్ ని యూరోజోన్ దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ అని మాట్లాడుతున్నారు. దట్ ఈస్ రియలీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇంకోటి కూడా ఉన్నది. ఏదైతే ఎక్స్పోర్ట్స్ జరిగావో అది డ్రాప్ అవుతుంది కదా. సో మనం యూరోజోన్ నుంచి మన కెమికల్ కంపెనీస్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే వాళ్ళకైతే డెఫినెట్లీ సెట్ బ్యాకే. అవి ఏ కంపెనీస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొన్ని కెమికల్ కంపెనీస్ ని హైలైట్ చేశాను. ఇక్కడ ఉన్న కెమికల్ కంపెనీస్ అని యూరోజోన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అనుపమ్ రసాయన్, ఇది అగ్రో కెమికల్ కంపెనీ. ఈ కంపెనీ జర్మనీ నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ యూరోప్ జోన్ నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుందో చూసినట్టయితే జర్మనీ నుంచి వీళ్ళు ఇంపోర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ యూరో జోన్ నుంచి చూడండి 64.1% ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్నది. అండ్ కామ్లిన్ ఫైన్ సైన్సెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి 35% ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్నది. అండ్ మిగిలిన అదర్ కంపెనీస్ ఒక ఇంపోర్ట్ డిపెండెన్సీ పర్సెంటేజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళకైతే షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ సెట్ బ్యాక్. నౌ ఈ కంపెనీస్ కి షార్ట్ టర్మ్ లో ఏదైతే ఇంపోర్ట్స్ రిలేటెడ్ సెట్ బ్యాక్ ఉంటుందో ఆ క్రైసిస్ ఉంటుందో అది వేరే అదర్ కంట్రీస్ నుంచి వీళ్ళు తీర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎలా తీర్చుకుంటారు అన్నది మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ వాళ్ళకైతే అడ్వాంటేజే. అవి ఏ కంపెనీస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెమికల్ ప్రొడ్యూసర్ అయిన BASF వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అమోనియా ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అమోనియా ప్రొడక్షన్ లో నేచురల్ గ్యాస్ యొక్క యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అవుట్పుట్ ని అయితే వీళ్ళు రెడ్యూస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల మన ఇండియాలోనే ఉన్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ విషయంకి వచ్చేసరికి క్లీన్ సైన్స్ మైట్ గెట్ అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే హాల్స్ ఏదైతే ప్రొడక్షన్ త్వరలోనే క్లీన్ సైన్స్ స్టార్ట్ చేయబోతుంది, దానివల్ల క్లీన్ సైన్స్ కి అడ్వాంటేజ్. అండ్ అలాగే యూరోజోన్ లోని అవనిక్ అనే కెమికల్ కంపెనీ వాళ్ళ ప్రొడక్షన్ తగ్గించినట్టయితే మన ఇండియాలోని ఓరియంటల్ కార్బన్ కెమికల్స్ లిమిటెడ్ ఉన్నది కదా, వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే మిగిలిన కెమికల్ కంపెనీస్ ఏదైతే ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉండే కెమికల్స్ ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ని వీళ్ళు తగ్గిస్తున్నట్టయితే మన ఇండియన్ కంపెనీస్ ఏవేవి బెనిఫిట్ చెందుతాయో వాటి పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దీపక్ నైట్రేట్, నోసిల్ ఇలాంటి కంపెనీస్ బెనిఫిట్ చెందుతాయి అని చెప్తున్నారు. అండ్ మిగిలిన కంపెనీస్ యొక్క పేర్లు కూడా మెన్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఎందుకంటే దీంట్లోని నష్టపోయే కంపెనీస్ అండ్ అలాగే లాభపడే కంపెనీస్ రెండిట్ల గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరుకుతుంది. అండ్ చాలా సింప్లిఫైడ్ ఫార్మాట్ లోని వీళ్ళు ఈ రిపోర్ట్ ని అయితే రిలీజ్ చేశారు. నేను చదివిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అనిపించి మీకు ఈరోజు ఈ డేటాని అయితే షేర్ చేస్తున్నాను. నేను ఈ రిపోర్ట్ ని కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఫాలో అయినట్టయితే ఇలాంటి వాల్యుబుల్ రిపోర్ట్స్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఏవైతే మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారో వాటిని మిస్ అవ్వకుండా మీకు ఫాలో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో లాభపడిన అండ్ అలాగే నష్టపోయిన కెమికల్ కంపెనీస్ యొక్క పేర్లు మనం చూసాం కదా. మీరు పర్సనలీ ఎటువంటి కెమికల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది ఎటువంటి కెమికల్ కంపెనీస్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం ఈరోజు మన డైలీ మనుషులు మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇప్పటివరకు మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఎఫర్ట్ పెట్టాం, ఎఫర్ట్ హెల్ప్ఫుల్ అయినట్టు మీకు అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ జైడస్ లైఫ్ నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి వీళ్ళు యూఎస్లో ఉన్న సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ సబ్సిడీ కంపెనీ బ్రిడ్జ్ బయోఫార్మా అన్న కంపెనీ దగ్గర నుంచి న్యూలిబ్రీ అనే మెడిసిన్ ఒక ఎంటైర్ అసెట్స్ని ఎక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ న్యూలిబ్రీ అనే మెడిసిన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే MOCD టైప్ ఏ అనే అల్ట్రా రేర్ లైఫ్ థ్రెటనింగ్ డిసార్డర్ ఏదైతే ఉన్నదో ఈ డిసార్డర్ ఒక ట్రీట్మెంట్లో భాగంగా యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఆల్రెడీ ఈ డ్రగ్ రిలేటెడ్గా వీళ్ళకి US FDA నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అండ్ యూరోపియన్ కమిషన్ నుంచి కూడా రీసెంట్గా అప్రూవల్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. వీళ్ళ నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు లాన్లిడోమైన్ క్యాప్సిల్స్ని యూఎస్లో లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ క్యాప్సిల్స్ని వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారని ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కిడ్స్ అపారల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే SP అపారల్స్ నుంచి ఈరోజు మార్కెట్ అవర్స్లో ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు బైబ్యాక్ని అనౌన్స్ చేశారు. 6 lakh షేర్స్ అంటే కంపెనీలో 2.34% వర్త్ ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ బైబ్యాక్కి ప్రైస్ని వీళ్ళు 585 రూపీస్గా ఫిక్స్ చేశారు అండ్ రికార్డ్ డేట్ని 7th అక్టోబర్గా వీళ్ళు ఫ్రీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. నిన్న మార్కెట్ క్లోజింగ్ బట్టి మనం చూసినట్టయితే 420 రూపీస్కి స్టాక్ క్లోజ్ అయింది అండ్ వీళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేసిన ప్రైస్ 585 రూపీస్ కదా. అంటే ఈ బైబ్యాక్లో మనకి అప్రాక్సిమేట్లీ 39% పైన అంటే అప్రాక్సిమేట్లీ 40% అప్సైడ్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన అందరికీ తెలుసు PSU బ్యాంక్స్లో ఎస్పెషల్లీ స్మాలర్ సైజ్ PSU బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ NPAs అబ్నార్మల్గా పెరిగిపోవడం వల్ల RBI వీళ్ళని రెస్ట్రిక్షన్స్ ఎస్పెషల్లీ PCA ఫ్రేమ్వర్క్ అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్లోని పెట్టి వీళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ అయితే విధించింది కదా. నువ్వు ఈ రెస్ట్రిక్షన్స్ విధించడం వల్ల ఈ బ్యాంక్స్ అగ్రెసివ్గా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో నౌ ఈరోజు వచ్చిన ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఏంటంటే ఈ సెంట్రల్ బ్యాంక్ రీసెంట్ టైంలోని ఏదైతే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్గా NPAs రిలేటెడ్గా మెషర్స్ తీసుకుని ఇంప్రూవ్మెంట్ చూపించారు. ఇంప్రూవ్మెంట్ చూపించడంతో RBI ఈ PCA ఫ్రేమ్వర్క్ నుంచి సెంట్రల్ బ్యాంక్ని రిమూవ్ చేసినట్టుగా RBI నుంచి అప్డేట్ వచ్చింది. దాన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ సెంట్రల్ బ్యాంక్ ఎందుకంటే వీళ్ళు అగ్రెసివ్గా వాళ్ళు బిజినెస్ని చేసి ఇప్పుడు గ్రో అవ్వచ్చు. వీళ్ళ మీద ఈ రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేయడంతో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ చాలా పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ రూబీ మిల్స్ అనే ఒక కంపెనీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్గా బోనస్ ఇష్యూ 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు అండ్ ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ని 25th సెప్టెంబర్గా ఫిక్స్ చేశారు. 25th సెప్టెంబర్ ఈజ్ సండే. సో సండే అవడం వల్ల ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని ఇప్పుడు రివైజ్ చేసి 26th సెప్టెంబర్గా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఒకవేళ ఈ బోనస్ ఇష్యూలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే 26th సెప్టెంబర్ కల్లా డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ క్రెడిట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ విప్రో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వరల్డ్లోని లీడింగ్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రొవైడర్ అయిన ఫినెస్ట్రా ఏదైతే ఉన్నదో ఈ ఫినెస్ట్రాతో వీళ్ళు పార్ట్నర్ అయినట్టుగా అండ్ ఫినెస్ట్రా ఒక లీడింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీడింగ్ సొల్యూషన్స్ని మన కంట్రీలో డిప్లాయ్ చేయడం ద్వారా మన కార్పొరేట్ బ్యాంక్స్ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని వీళ్ళు యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ రీసెంట్గా హీరో మోటో కప్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లాంచ్ చేయడానికి ఏవైతే హర్డిల్స్ ఉన్నాయో ఆ హర్డిల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. సో వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్ రిలేటెడ్గా అగ్రెసివ్గా స్టెప్స్ అయిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజు వచ్చిన ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు HPCLతో టైప్ అయినట్టుగా అండ్ ఈ HPCLతో టైప్లో భాగంగా HPCL యొక్క వేరియస్ పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ కంట్రీ అక్కడ ఎలక్ట్రిక్ 2 వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ అవర్స్లో KEC ఇంటర్నేషనల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి వేరియస్ సెగ్మెంట్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వే లైన్స్ అండ్ హైడ్రోకార్బన్ కేబుల్ సెగ్మెంట్స్లోని వీళ్ళకి 1123 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. రీసెంట్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే KEC ఇంటర్నేషనల్కి కన్సిస్టెంట్గా లార్జ్ ఆర్డర్స్ అయితే వస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. జస్ట్ ఫాలో దిస్ కంపెనీ. నెక్స్ట్ బ్రైట్కామ్ గ్రూప్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు కొలాబ్జింక్ అనే కంపెనీతో కొలాబరేట్ అయినట్టుగా ఈ కొలాబరేషన్లో భాగంగా వీళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఈ ల్యాబ్ సెటప్ చేయడం ద్వారా BCG యొక్క టెక్నాలజీ అడ్వాన్స్గా గ్రో ఉన్నట్టుగా అండ్ కమింగ్ ఇయర్స్లోని ఇది వీళ్ళకి గ్రోత్ తీసుకురానున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర నుంచి 12,25,500 USD వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే 10 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు మార్చ్ 2023 కల్లా బూస్టర్ రాకెట్ మోటార్స్ని సప్లై చేయబోతున్నట్టుగా అండ్ మే 2023 కల్లా వార్ హెడ్స్ని సప్లై చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ET Now నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ సోలార్ PLI స్కీమ్ అప్రూవ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ న్యూ సోలార్ PLI స్కీమ్లోని హై అండ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్లూడ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ PLI స్కీమ్ గాను 19,000 crores వర్త్ ప్రపోజల్ ని MNRE సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. గవర్నమెంట్ ఈ PLI స్కీమ్ ద్వారా 40,000 మెగావాట్ ఎక్విప్మెంట్ కెపాసిటీని యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలేదు. ఈ PLI స్కీమ్ అప్రూవ్ అయినట్టయితే సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన బోరిసెల్ రెన్యూబుల్స్ అండ్ అలాగే సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ వారీ రెన్యూబుల్స్ అండ్ మిగిలిన కంపెనీస్ ఏవైతే ఆ కంపెనీస్ అనేది పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇథనాల్ అండ్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా బ్లూంబర్గ్
బ్లూంబర్గ్లో ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఒక మినిమం సెల్లింగ్ ప్రైస్ని అండ్ అలాగే ఇథనాల్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడానికి కన్సిడర్ చేస్తున్నట్టు వీళ్ళైతే అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. ఈ అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చినట్టయితే ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ అలాగే షుగర్ కంపెనీస్కి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డీప్ డైమండ్స్ అనే ఒక కంపెనీ నుంచి ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క CFO అయిన మిస్టర్ ఆర్ ప్రకాష్ సోలంకి తన రోల్ నుంచి రిజైన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. CFO రిజిగ్నేషన్ అప్డేట్ ఈరోజు సెషన్లో స్టాక్ లోవర్ సర్క్యూట్ ఇచ్చేసింది. బట్ కానీ మనం లాస్ట్ 6 months డేటా చూసినట్టయితే లాస్ట్ 6 monthsలో ఈ స్టాక్ 855% పెరిగింది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఫండమెంటల్స్ చెక్ చేయకుండా జస్ట్ ఓన్లీ స్టాక్ ప్రైస్ మూమెంటం చూసి ఏవైనా ఫైనాన్షియల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయి ఓన్లీ P&L స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని గ్రోత్ ఆధారంగా చూసి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే డెలిగేట్ లాక్డ్. అందుకని ఇలాంటి స్టాక్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. మనం ఓన్లీ P&L స్టేట్మెంట్లో కనబడుతున్న గ్రోత్ని మాత్రమే కాకుండా క్యాష్ ఫ్లోస్ ఇవన్నిటిని కూడా డీప్గా అనలైజ్ చేయాలి. ఫారెన్సిక్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫాలో అయినట్టయితే ఇంకా సేఫ్. ఈ ఫారెన్సిక్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా నేర్చుకోవాలని దాని మీద ఎంటైర్ మాస్టర్ క్లాస్ని రికార్డ్ చేసాం కౌశిక్ మోహన్ గారితో మన ఛానల్ ఆల్రెడీ. చూడనట్టయితే ఎండకాల్లో ఉంచుతాను, చెక్ ఇట్ అవుట్. దట్ ఈస్ వండర్ఫుల్ వీడియో. నార్మల్లీ యూట్యూబ్లో ఎక్కడ ఎంత డీప్ డేటా అయితే దొరకదు. చూడనట్టయితే డెఫినెట్లీ చూసి నేర్చుకుని ఒక బుక్లో రాసుకుని ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు కామన్స్ కార్నర్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఇలా రాస్తున్నారు. VIP ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ అనే కంపెనీ 5 లక్షలు ఈచ్ పర్సన్ నుంచి కలెక్ట్ చేసి షేర్ మార్కెట్లో పెట్టి మంత్లీ 23,000 రూపీస్ ఈచ్ క్యాండిడేట్కి పే చేస్తా అన్నారు. ఎంతవరకు ఈ రిటర్న్స్ వస్తాయి? ఈజ్ ఇట్ పాసిబుల్? నేనైతే నమ్మనండి. అప్రాక్సిమేట్లీ మీరు చెప్పిన లెక్క ప్రకారం అప్రాక్సిమేట్ మంత్లీ 5% కదా, అంటే యాన్యువల్లీ దగ్గర 60%, 55 to 60% రిటర్న్ అంటే ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? మీకు మీరే ఆలోచించుకోండి. జరిగే పని ఒక నెలలో ఏవో ఫ్లూక్గా జరుగుతుందేమో, కానీ ఇలాంటివి ప్రీవియస్గా కూడా చాలాసార్లు అయితే వచ్చాయి. ఏవైనా కంపెనీస్ అవ్వచ్చు, కంపెనీ పేర్లు మారుతాయి, బట్ మోసం ఒకటే. ఇలాంటివి నమ్మి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మీ డబ్బులు ఇచ్చి వాళ్ళని ట్రేడింగ్ చేయమని అది చేయొద్దు. మీ డబ్బులు మీరు ఒక ట్రేడర్ అయినట్టయితే మీరు ట్రేడింగ్ చేసినట్టయితే మీ సైకాలజీ బట్టి మీరు డెసిషన్స్ తీసుకోగలరు. ఇలా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేస్తూ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, గుడ్ నైట్.